నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. అత్యంత అద్భుతంగా ఏ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఈ టైంలో డెసిషన్ తీసుకున్నామంటే లైఫ్ సెటిల్ అయిపోయింది సెటిల్ అవుతుంది. అనేవాళ్ళు ఉంటారు. అవును. కరెక్ట్ టైంలో డెసిషన్, రాంగ్ టైంలో తీసుకున్న అంతే అడ్వర్స్ రిజల్ట్స్ ఉండటం అనేది అవును. సర్వసాధారణమే. అవును. రెండిటికి ఒకేలాగా అప్లై అవుతుంది కదా. మరైతే చాలా నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక చిత్తా నక్షత్రం దగ్గర ఉన్నాం. చిత్తా నక్షత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే సెటిల్డ్గా ఉండే నక్షత్రం అని నేను చాలా మంది దగ్గర వినడం జరిగింది. ఎందుకంటే మిడిల్లో ఉంటుంది రకరకాల ఆస్పెక్ట్స్ లో. అసలు ఈ చిత్తా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఏ సమయం వీళ్ళకి కలిసి వస్తుంది, అది వివాహానికి అనుకోవచ్చు, లేకపోతే ఉద్యోగానికి అనుకోవచ్చు, అసలు ఎంటైర్ లైఫ్ ఎలా ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా జయప్రద గారు. చిత్తా నక్షత్రం అంటే వీళ్ళు స్టార్టింగ్ మీరు పుట్టడం తోటి కుజుమాదస్తో పుడతారు అన్న. సో కుజుడు బాగుంటే వీళ్ళ జాతకంలో చిన్నప్పటి నుంచి వీళ్ళు అన్ని యాక్టివ్గా ఉంటారు. బాగా యాక్టివ్గా చాలా మంది చూడండి 3 నెలలకే వీళ్ళు బార్లో పడడం, దొరలడం, మంచి మంచి పడిపోయి కిందకి అంటుంటారు. సో వాళ్ళు దొల్లేస్తుంటారు అంట. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ కుజుడు నక్షత్రాలకి ఎక్కువగా ఉంటాయి. అందులో చిత్తా నక్షత్రాలకి ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ గా చదవడం కానీ, మళ్ళీ వీళ్ళు పని చేయడం కానీ, వెళ్ళడం కానీ, చిన్న చిన్న విషయాలు అన్ని విషయాల్లో మాట వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసేస్తారు. ఒక కాన్ఫిడెంట్ తో వెళ్ళిపోతారు వాళ్ళు. సో నాకు పడతామని తెలిస్తే అసలు వెళ్ళి పడతారు. సో పడి వాళ్ళు లేచి అది దులుపుకుంటూ మళ్ళీ సర్దుకుంటూ మళ్ళీ వస్తారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది కుజుడు. జనరల్ వీళ్ళకి జాతకంలో చిత్తా నక్షత్రానికి లగ్నం ఏది పడిందో చూసి రవి పక్కన బుధుడు జనరల్ గా వక్రిస్తే మాత్రం ఎడ్యుకేషన్ బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కుజుమాదశ వచ్చింది రాహుమదశ. రాహుమదశ యోగించకపోతే 18 ఏళ్ళ ఎడ్యుకేషన్ అనేది పెద్దగా ఉండదు. లైఫ్ అంతా అదే కదా, అదే. రాహుల్లోనే మొత్తం ఇంచుమించు అవును. లైఫ్ కదా. చాలా మంది చదవకుండా ఉండే వాళ్ళకి చిత్త నక్షత్రం. చదువు సగంలో ఆపేసి 10th ఫెయిల్ అవ్వడం, ఇంటర్ ఫెయిల్ అవ్వడం, డిగ్రీతో ఏదో సామాన్య మార్కులు తెచ్చుకొని రావడం ఈ చిత్త నక్షత్రం వాళ్ళే. కాకపోతే వీళ్ళ ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది, తెలివైన వాళ్ళు. సో ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎలాంటి పని ఒక పని నిర్ణయించుకుంటారు. స్పెషల్ పని అనమాట. ఆ పని వీళ్ళు తప్ప ఎవరు చేయలేరు. దాంట్లో వాళ్ళు దాన్ని రాణిస్తారు. ఆ పని అందరికి చూపించడం, అలవాటు చేయడం, ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుందని ఒకటి. రెండోది ఏంటంటే మైండ్ లో నెగిటివ్ రానిది అసలు. నా వల్ల కాదు, నేను చేయలేను, నా కాదు అనే లక్షణం కూడా ఉండదు వీళ్ళకి. చేసేస్తాం, చేసి తీరుతాం అనే లక్షణం ఎక్కువ. ఎడ్యుకేషన్ లేకపోయినా బ్రహ్మాండంగా రాణించేది చిత్త నక్షత్రం వాళ్ళే. చాలా మంది రాహు దశ యోగించదు. జనరల్ గా చాలా వరకు రాహు అనేది వీళ్ళకి ఇబ్బంది పెడతాడు. 18 years లైఫ్ స్పాయిల్ వీళ్ళకి. తర్వాత వచ్చేది గురు మహాదశ. సో గురువు యోగిస్తే ఇంకా అక్కడి నుంచి లైఫ్ టర్నింగ్ ఉంటుంది. కొంతమంది గురువుగానే యోగించకపోతే శని మహాదశ వరకు వెయిట్ చేస్తారు. అయినా వీళ్ళు ఏం పట్టించుకోరు, కష్టపడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళదే. మనం చెప్పే ఇప్పుడు ఈ జాతకాల్లో ఈ వింశ దశలు మనం చెప్తే తల్లిదండ్రులు ఏదైనా పాటించారు కదా పిల్లల్ని చూసి. వాళ్ళెవరు విన్నా సరే పర్లేదు, ఎన్నాళ్ళు అయిపోయింది, ఇంకొక నాళ్ళు లాగేస్తుంది. అయినా ఇవన్నీ వింటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెగిటివ్ ని మైండ్ లో పెట్టుకోరు. మంచి క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ. సో వాళ్ళు అనుకుని వాళ్ళు చేసుకుంటారు. కష్టం నష్టం నేను అనుకుని నేను చేస్తాను, అది అవుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, వెళ్ళని అని చెప్పిన లక్షణం ఎక్కువగా ఉంటుంది, చేస్తుంటారు. ఒకటి. రెండు, పొగడ్తలు బాగా పడతారు. పొగడాలైతే వీళ్ళని పొగడితే చాలు భజన బృందాన్ని ఇష్టపడతారు. మీ అంతటి వాళ్ళు లేరంటే అలా. సో కాకపోతే అందరితో కలవరు వీళ్ళు. చాలా తక్కువ మంది కలుస్తారు, తక్కువ మంది పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తారు, 10 రోజులు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి 11వ రోజు పాయింట్ చూపిస్తే వాళ్ళని కట్ చేసేస్తారు. వద్దు, నువ్వు నన్ను ఇప్పుడు నుంచి చెప్పావంటే రేపు నుంచి ఇంకా ఎక్కువ చెప్తుంటావు విన్నానంటే, అయితే నాకు ఇంత ఫ్రెండ్షిప్ వద్దు, రిలేషన్షిప్ కట్ చేసేస్తారు ఏకంగా. అంత డేంజర్. అలాంటి లక్షణం ఎక్కువగా ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి. సో అందుకని వీళ్ళకి లైఫ్ లో సెటిల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేసుకోవాలంటే భార్యతో కానీ భర్తతో కానీ ఉంటుంది. అమ్మాయిలకి పెద్ద ప్రాబ్లం ఉంటుంది అన్న నక్షత్రాలు ఎప్పుడు కూడా సిరీస్. ఎందుకంటే ఈ కాలం అమ్మాయిలందరికీ కలియుగ ప్రభావం ఏంటంటే ఆడపిల్లలకి అన్ని రంగాల్లో రాణించేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకుంటారు, ఆ మంచి హస్బెండ్ వస్తారు, చూసుకుంటారు. అబ్బాయిలకి చూసుకోవాలి ఎప్పుడు కూడా. అబ్బాయిలకి సెటిల్మెంట్ అనేది వైఫ్ బాగుంటాయి వీళ్ళకి. వైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన టాలెంట్ ని పొగిడే అమ్మాయి ఉండాలి, అప్పుడు వాళ్ళ రిలేషన్ బాగుంటుంది. ఎత్తు చూపించే అమ్మాయి ఉంటే రిలేషన్స్ కట్ డివోర్స్ తీసుకుంటారు, ఇంకో పెళ్లి చేసుకుంటారు. లేకపోతే అవసరం లేదు అన్నారు సరే, కొంచెం పెళ్లి చేసుకోరు. వద్దు, ఒక భార్య వచ్చి ఏడిపిస్తుంది, ఇంకో చదువుకుని ఏడిపిస్తే నాకు అక్కర్లేదని చెప్పి వదిలేస్తారు. పెళ్లి కొని చేసుకుని ఉండేవాళ్ళు వీళ్ళు. వివాహం చేసుకోవాలన్నా వీళ్ళు జాతకం ఖచ్చితంగా చూపించుకోవాల్సిందే. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే
వీళ్ళకి కావాల్సిన లక్షణం ఏంటంటే ఎవరైనా సరే వీళ్ళు విమర్శించకూడదు, తప్పు వీళ్ళదైనా సరే విమర్శించకూడదు. ఆ తప్పు వాళ్ళని విమర్శించుకుంటారు, వాళ్ళని శిక్షించుకుంటారు, వాళ్ళని కొట్టుకుంటారు. ఇంకొకళ్ళు చేస్తే ఒప్పుకోరు. అసలు వాళ్ళతో మాట్లాడరు. ఇంకా వాళ్ళతో ఇంకా అంతే, ఆ రోజుతో అంతం, ఇంకా లిస్ట్ లాస్ట్ అన్నమాట వాళ్ళు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఇంకా నీళ్ళు వదిలేసినట్టు వాళ్ళకి. టఫే అండి. కొంచెం టఫే. అలాంటి లక్షణం ఎక్కువగా ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు. జనరల్ గా అంతే, వీళ్ళు ఆలోచన విధానం అలా ఉంటుంది. గురు మహర్దశలో ఏమైనా మార్పు వస్తుంది అనుకోవచ్చా? వీళ్ళు ఎప్పుడు మారరు. మారరా? ఎప్పటికీ మారదు ఒక నక్షత్రం. మన 27 నక్షత్రాల్లో అస్సలు మారని నక్షత్రం ఏంటంటే పుట్టినప్పటి నుంచి పెద్ద వరకు లాస్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఉండే నక్షత్రం ఇదే. లక్షణాలు వీళ్ళవి. మారరు వీళ్ళు. సో బాగున్నా వాళ్ళు హ్యాపీగానే అనిపిస్తారు, బాగోలేకపోయినా వాళ్ళు అలాగే ఉంటారు. సో బాలేదని చెప్పరు, బాగుందని చెప్పరు, నెమ్మగా వెళ్ళిపోతుంటారు. సో పక్కన వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని వాళ్ళతో మాట్లాడరు. ఇవాళ వాళ్ళ జాతకం చూపించారు అనుకోండి, వాళ్ళు ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడేసుకొని వాళ్ళే రెమెడీస్ తీసుకొని పక్క వాళ్ళతో డిస్కస్ చేయరు. నచ్చితే చేసేసుకుంటారు, లేకపోతే చేయరు. ఇది వీళ్ళది. రైట్. సో వివాహం అనేది ఏ టైంలో చేసుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు వీళ్ళు? వాళ్ళ వివాహం అనేది ఏంటంటే వీళ్ళకి ఏ టైం అనేది కాదు, మెయిన్ వివాహం అవుతుంది వీళ్ళకి. కాకపోతే మెయిన్ జాతకం చూపించి పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఇందాక అది చెప్పారు మీరు. ఇంపార్టెంట్. అంతే. ఉమ్. వివాహం బానే ఉంటుంది. ఖచ్చితంగా చేసుకుంటారు. జాతకం చూసుకో. ఖచ్చితంగా జాతకం చూపించి చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే డివోర్స్ చేసేసుకుంటారు. అంటే వీళ్ళు తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు నాన్న.